నమస్తే. సిద్దిపేట నుంచి తనే గుడి కట్టిండు. దాని నిర్మాణంలో కీలకంగా వహించి గౌరవ చైర్మన్ కూడా పనిచేసిండు. సో ఇప్పుడు ఆ గుళ్ళోకి నన్నే రాణిస్తలేరు అని చెప్పేసి ప్రజాభవన్ ముందుకు రావడం జరిగింది. సో మాట్లాడదాం. నమస్తే అన్న, ఎప్పుడు కట్టినావు ఆ గుడి? నమస్తే అండి, నా పేరు బత్తుల చంద్రము. నా సిద్దిపేట నేను 2016 ఎండింగ్ 17లో గుడి నిర్మాణం చేసి ప్రతిష్ట చేసినప్పుడు ఇక్కడ నా బోర్డు ఉంటుందండి. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయము ఉండి పక్కపోన్న బత్తుల చంద్రం ఆలయ నిర్మాణం ఆయన చైర్మన్ ఉంటుంది. అది నేను పెట్టుకున్న బోర్డే. అయితే ఈ మధ్య కాలంలో ఎందుకు నిర్మించిన గుడి మా నానమ్మ కోరిక, ఆమె హనుమాన్ భక్తురాలు, గుడి కట్టుకోవాలి, గుడి కట్టుబిడ్డ మన జాగల గుడి కట్టాలంటే ఆమె కోరిక. ఆమె తదనంతరం ఆమె బతుకున్నాక ముహూర్తం చేసిన తర్వాత చనిపోయింది. సొంత ల్యాండ్ మా నానమ్మలది. మళ్ళీ 1976లో అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వం ఎస్సీలకు ఇవ్వడం జరిగింది భూములు. అందులో మా తాత పేరు బత్తుల ఆశయ పేరున 15 గుంటల భూమి ఇవ్వడం జరిగింది. ఆ భూమి మా తాత తదనంతరం మా నానమ్మ పేరు మీద వచ్చింది. నానమ్మ నుంచి నేను తీసుకొని అందులో గుడి నిర్మాణం చేసిన 17 భక్తుల సాయంతో కొంత నా సొంతంగా పెట్టుకున్న. అక్కడ ప్రభుత్వ భూములు ఉండే, ప్రభుత్వ భూములు అంతా కొంతమంది కొనుక్కున్న ఉన్నారు. వాళ్ళను 2000 వీళ్ళు 5000 వేసి కొంత అర్జించిన. నేను భక్తుల దగ్గర సేకరించిన. నేను భక్తులకు వ్యతిరేకిని కాదు. నేను ఇల్లు కట్టుకొని అది గుడి కట్టినా ఆ గుడి ప్రజలకే అంకితం చేస్తా. కానీ ఆ గుడికి నా బోర్డు తీసేసినందుకు, నన్ను కొట్టినందుకు, నన్ను కొట్టింది ఆర్కే నరసింహులు, పాగాల నరసింహారెడ్డి, హరి అని హీరో హోండా షోరూమ్ ఉంటుంది. ఆయన ఒక కొమట అయినా, ఒక రెడ్ అయినా, ఇద్దరు రెడ్డులు, నిమ్మ రామచంద్ర రెడ్డి అని ఒక 5-6 ఉన్నారు గుర్తులేని వ్యక్తులు. అక్కడ నన్ను కొట్టితే నేను పోయి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. 14 2 నెలలు చేసిన. అప్పటి నుంచి మీరు ఒక దగ్గర ఉంటుంది మాట్లాడుకోండి అన్నాడు. పోలీసులు మాట్లాడుకుంటే సరే అని మా కుల సంఘాలను తీసుకుపోయి కూర్చుని మాట్లాడుకునే ప్రయత్నం చేసినాం. అది ఎట్లా మనకి ఇల్లు అయితే కాదు, గుడికి జనాలకు అంకితం చేసినాం కాబట్టి జనాలు అలా నాకు గౌరవ శాశ్వత అధ్యక్షులు ఇవ్వాలని చెప్పి మన సిద్దిపేట ఏసీపీ గారు, 1 టౌన్ సిఐ గారు చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళు రాసిస్తే వాళ్ళు ఏం చేశారు, గౌరవ అధ్యక్షులు అని చెప్పి 3 పేర్లు రాశారు. అందులో కొండం కవిత సంపత్ రెడ్డి పేరు, బి చంద్రమ్మ నా పేరు, ఇంకోలో బి యాదగిరట. ఈ 3 పేర్లు రాసి ఎవరో వాళ్ళు కార్యవర్గం వేసుకొని ఆ కార్యవర్గం పేర్లు అన్నీ అందులో వేసుకున్నారు చూడండి అంటాడు. ఇప్పుడు మా సారు నాకు ఇస్తాన్నది ఏంది, మీరు ఇప్పిస్తాన్నది ఏంది, నాకు శాశ్వత గౌరవ అధ్యక్షులు ఇస్తే ఆ బోర్డు అక్కడ పెట్టుమని చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు పెట్టుమని చెప్తే వాళ్ళ మాట కూడా కేర్ చేయకుండా వీళ్ళు అక్కడ బోర్డు పెట్టలేదు. అందుకే వాళ్ళపైన SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, FIR చేసి వాళ్ళని వెంటనే జైలుకు పంపాలి. నాకు న్యాయం జరగాలి. నేను భక్తులకు వ్యతిరేక. దళితులు నిన్ను ఒక్కనే రాణిస్తలేరా, అందరినీ రాణిస్తలేరు? నన్ను అయితే రాణిస్తలేరు. అందరైతే వస్తారు దళితులు, అందరూ వస్తురా లేదని అక్కడ గుడి దగ్గర అయితే ఉండగదన్న. వస్తారు కదా వాళ్ళు, వస్తుంటారు పోతుంటారు. వాడు క్యాస్ట్ బోర్డు వేసుకొని వస్తాడా? క్యాస్ట్ బోర్డు వేసుకొని రాడు కదా. నేనైతే గుడి కట్టింది నేనే కాబట్టి వాళ్ళు నేను వస్తే వాళ్ళకి ఏమనిపిస్తో తెలియదు. నేను అడిగి వెళ్ళిపోయేంతసేపు వాళ్ళు వశం కాదు, చేయిలు కాళ్ళు ఇట్లా విసుకుంటుంటారు. అది నీ పైన అయితే వివక్ష చూపిస్తారు, నా పైన వివక్ష చూపిస్తారు. వారిపై చట్టరీత్యా చర్య తీసుకొని పోలీసు ఉన్నతాధికారులు నాకు న్యాయం చేయాలని చెప్పి. అంటే ఏ రకంగా చర్యలు తీసుకోమంటారు వాళ్ళపై? అదే రోజు నేను పిటిషన్ ఇచ్చినప్పుడు FIR చేస్తే ఇవాళ వాళ్ళు దిగొచ్చే వాళ్ళు. నన్ను కొట్టినప్పుడు ఇవాళ ఎవరెవరు కొట్టిరు నిన్ను? పాగాల నరసింహారెడ్డి, ఆర్కే నరసింహులు, హీరో హోండా హరి, మరి నిమ్మ రామచంద్రారెడ్డి, ఇంకా మరి కొంతమంది రెడ్డిలు ఉన్నారు. ఇంకా FIR ఫైల్ చేయలే? FIR మానవత దృక్పథం ఆలోచించుకోండి. నువ్వైతే ఇల్లు కట్టుకోవు కదా, అది టెంపులే కదా, పబ్లికే కదా అని చెప్పి పోలీసులు. సరే అది పక్కన పెడితే నేను కొట్టినందుకని FIR చేయాలి కదా. చేయలేదు, ఎందుకు ఏమో నాకు తెలియదు కదా. చేయకపోయేదాని వెనక కుట్ర ఎవరు ఉండే? SI CI పేరు తెలియదండి. CI గారు SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్. నాకు పేరు తెలియదండి. తెలియదు. నేను ఎప్పుడు నాకు తెలియదు. మరి నువ్వెందుకు ఫైల్ చేస్తావు కేసు అంటున్నావు? నువ్వు పోలే అంటున్నావు, కేసు కావాలని చెప్పి నేను 1 టౌన్కి పోయినా కంప్లైంట్ ఇచ్చినా. నాకు ఎప్పుడు ఎవరో ఆఫీసర్ ఉంటారు కదా, SHO ఉన్నాడు. పేరు తెలియదా? పేరు తెలియదు. SHO ఉన్నాడు. సరే అయితే రేపు రాబో మేము మాట్లాడదామన్నాడు. రేపు పోయినా రోజు రేపు రా అని దింపారు.
తర్వాత ఏసీపీ గారు పిలిచి అంటే సీఏ గారు వచ్చారు, సైడ్ మీదకి వచ్చారు. సీఏ గారు వచ్చి అక్కడ ఉన్న పబ్లిక్ అంతా అడిగారు, గుడి ఎవరు నిర్మించారో నా పేరే చెప్పడం జరిగింది. సీఐ గారు కూడా అబద్ధం ఆడలేదు, ఆయన కూడా పర్ఫెక్ట్ చెప్పిండు నాదే అని చెప్పిండు. కానీ ఈ గౌరవ శాశ్వత అధ్యక్షులని బోర్డు పెట్టమని మేము కాంప్రమైజ్ అయినాక వాళ్ళు పెట్టరు. నా మీద ముఖ్యంగా ఏంటంటే నన్ను కొట్టినందుకు ఎఫ్ఐఆర్ చేయమని చేస్తలేరు. దాని వెనక కుట్ర ఏందో దానిదో తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని కలవబోతున్నావు నువ్వు? నెక్స్ట్ ఇప్పుడు నేను సీఎం కలవడతాం అనుకున్నాను. సీఎంని కలిసి, లేదు సీఎం లేకుండా డిప్యూటీ సీఎం కలుద్దాం. కలిసి నేను ఇప్పుడు ఏమన్నా చిన్నారెడ్డి గారు ఏమో చిన్నారెడ్డి సార్ మంచి స్పందించి సిపి గారితో మాట్లాడడం జరిగింది. సిపి గారు కూడా రమ్మని చెప్పింది. మరి ఈ విషయం మీరు హరీష్ రావుకి ఎందుకు తీసుకోవాలి? బీఆర్ఎస్ నాయకులు అని చెప్తారు కదా వాళ్ళు, హరీష్ రావు దృష్టికి ఎందుకు తీసుకోవాలి? తీసుకోపోలేండి, నేను తీసుకోపోలేదు. నేను అక్కడ ఎమ్మెల్యే స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాడు, ఇలాంటి వివక్ష జరుగుతుంటే చూసుకోకుండా నేను ఆయన దృష్టికి తీసుకోపోలేదు. ఆ సంపత్ రెడ్డి చేస్తున్నారు కదా, టీఆర్ఎస్ పార్టీ అయినా కదా, మనం దీని వెనుక ఎవరో మనకు తెలియదు కదా, ఎందుకు అని చెప్పి సార్ చెప్పలేదు. ఇక్కడ జరుగుతుంది, కల్లారా కనిపిస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ఎవరు? సంపత్ రెడ్డి. ఇక నేను సార్కి ఎట్లా చెప్తా, సార్ నాకు ఎట్లా సపోర్ట్ చేస్తారు అనుకుంటావు? సంపత్ రెడ్డి కౌన్సిలర్ అంట, కౌన్సిలర్. కానీ ఆ గుడి కట్టినప్పుడు మాత్రం బీజేపీ కౌన్సిలర్ ఉండే, దూది శ్రీకాంత్ రెడ్డి. ఆయన నాకు చందా ఇచ్చిండు, ఆయన పేరు ఉండాలి. కానీ ఈయన ₹1 ఈయన పేరు ఎందుకు పెట్టి నాకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ పార్టీ వ్యాక్సిన్ నడుతుంది, అక్కడ కనిపిస్తుంది, మీకు చూపిస్తా. ఆ ఫోటో ఇవ్వరా, వాట్సాప్ ఫోటో అన్న రమేష్ అన్న ఆ ఫోటో చూపి. ఇదండి పరిస్థితి. మరి హరీష్ రావు దృష్టికి తీసుకునే ప్రయత్నం చేయకపోయింది? లేదండి, తీసుకెళ్ళా. అంటే ఎమ్మెల్యే స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, తీసుకెళ్ళా నేను. అంటే న్యాయం జరగదు అనుకుంటారు హరీష్ రావు దృష్టికి తీసుకో? నేను కామెంట్, నేను ఏం చెప్పదలుచుకోలే. అక్కడ కౌన్సిలరే సంపత్ రెడ్డి ఉన్నప్పుడు నేను సార్కి ఎట్లా చెప్తా? అలా అంటే వాళ్ళ బీఆర్ఎస్ నాయకులను కంట్రోల్ చేయడా? ప్రతిదీ కూడా తెలియదని ఎట్లా అనుకుంటా ఎవరికైనా? అంటే మీరు కంప్లైంట్ ఇస్తే సార్ చూడండి, గౌరవ అధ్యక్షులు 3 ఉన్నారు. ఇలా గౌరవ అధ్యక్షులు ఒకరే ఉంటారు, ఎవరో ఒకరు. 3 పేర్లు రాసిండు. అటు సంపత్ రెడ్డి పేరు రాయాల్సిన అవసరం ఏంది? అంటే అది నాడుస్తున్న నాటకం కాదా? ఈ రెడ్ల పక్షపాత వైఖరి కాదా? ఇంకోటి మధ్యలో బి చంద్రం, నా పేరు బత్తల చంద్రం, ఇంకోళ్ళు బి యాదగిరి అని పెట్టారు. అంటే శాశ్వత గౌరవ అధ్యక్షుని ఏసీపీ గారు, సిఐ గారు చెప్పినారు రాయిరని. నేను చైర్మన్ అంటే శాశ్వత గౌరవ అధ్యక్షులు అదే తెలుగులో వడ్డు బాబు అని చెప్తే, సరే సార్ నువ్వు అన్నా, ఏకీభవించిన తలూపి వచ్చినా నాకు కుల సంఘాలు చెప్తే కూడా విన్నా. కానీ అది పెట్టకుండా ఇవాళ నాకు విరుద్ధంగా మళ్ళీ గౌరవ అధ్యక్షులు 3 పెడితే నాకు ఇలా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలరే దీని వెనుక నడిపిస్తున్నా చెప్పి నేను ఈజీగా చెప్పగలుగుతున్నా. నీకు గౌరవం ఇవ్వాలంటున్నావు ప్రధానంగా. గౌరవ శాశ్వత అధ్యక్షులు. భూమి నాదే, గుడి నాదే. భూమి మాదే, ఈ గుడి కూడా నేను నిర్మించిన కాబట్టి మాదే. కానీ నాకు అవసరం లేదు, జనానికి అంకితం చేసిన గుడి అందరిది, అందరి కోసం, అందరు రావాలి భక్తులు అందరిది. కానీ నా కనుసంధల్లో ఉత్సవాలు జరగాలనే ఉద్దేశం నాకు కోరిక ఉంటుంది కదండి.